మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కోటి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు రాహు కేతు శని దోషాలు పోయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు. మంచి ఛాన్స్ మిస్ అవ్వద్దు. ముఖ్యంగా మీ జాతకంలో ఉన్న రాహు కేతు దోషాలు అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శని దోషాలు పోవాలన్నా కటిక పేదరికంలో ఉన్నవారు కూడా కోటీశ్వర్లు అవ్వాలన్నా ఈ ఒక్క దీపం పెడితే చాలు. చాలామంది జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థికంగా ఎదగలేకపోతూ ఉంటారు. అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారందరూ తప్పనిసరిగా ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెట్టండి. ఈ ఒక్క దీపం మీ ఇంట్లోని దరిద్రాన్ని తరిమివేసి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యాలతో పాటు సకల సంపదలు చేకూరుస్తాయి. ఈ పవిత్రమైన రోజున చేసే దీపారాధనకు ఉన్న శక్తి మరే రోజున చేసినా రాదు. ఎందుకంటే ఈ రోజున పద్మనాభుడి కృపా కటాక్షాలు భూలోకంపై మెండుగా ఉంటాయి. మరి ఇంతకీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ముందు మీ అందరూ ఈ వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ బాక్స్లో జై శ్రీమన్ నారాయణ అని భక్తితో కామెంట్ చేయండి. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని ఆ స్వామిని వేడుకుంటూ ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని చేస్తే మాత్రం ఉన్న పుణ్యం కూడా పోతుంది. మొదటిది, ఈ రోజున తలస్నానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున తలకు షాంపూ పెట్టి స్నానం అస్సలు చేయకూడదు. అలాగే కుంకుడికాయలు కూడా వాడకూడదు. కేవలం మామూలు నీళ్లతో తలస్నానం చేయాలి లేదా నదీ స్నానం చేయటం ఇంకా ఉత్తమం. అలాగే ఈరోజు చాలా రద్దీగా ఉండే ప్రదేశాలకు, గొడవలు జరిగే చోట్లకు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనకు తగులుతుంది. ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా, ఎంత దైవ చింతనలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు తులసి మొక్క జోలికి అస్సలు వెళ్ళకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. తులసి దళాలు విష్ణువుకు ప్రీతికరమే, కానీ వాటిని ముందు రోజే కోసి పెట్టుకోవాలి తప్ప ఏకాదశి రోజున చెట్టును తాకటం కానీ ఆకులు తెంపడం కానీ మహాపాపం. అలాగే ఈ రోజున ఇంట్లో గొడవలు పడటం, అబద్ధాలు చెప్పటము, ఇతరులను దూషించటం వంటివి చేస్తే మనం చేసిన పూజ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈరోజు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. ఒకవేళ ఆరోగ్యం సహకరించని వారు పలహారాలు తీసుకోవచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. ఉల్లి వెల్లుల్లి మసాలాలు ఈరోజు పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఈరోజు స్త్రీలు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఉంది. అదే గోరింతాకు పెట్టుకోవటం. సాధారణంగా ఆషాఢంలో గోరింతాకు పెట్టుకుంటాం, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోరింతాకు రుబ్బి స్త్రీలు తమ చేతికి పెట్టుకుంటే వారికి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అంటే భర్త ఆయుష్ పెరుగుతుంది, దాంపత్య అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే సొంత ఇల్లు లేదా భూములు కొనాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారు ఈరోజు గోరింతాకు పెట్టుకుంటే వారికి భూములు కొనే యోగాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో ఉండే శంకు చక్రాలు ఎంత పవిత్రమో స్త్రీల చేతికి ఉండే గోరింతాకు కూడా అంత లక్ష్మీప్రదమైనది. అంతేకాదు, ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు బజారుకు వెళ్ళి ఉప్పును కానీ పసుపును కానీ కొని ఇంటికి తీసుకురండి. మనం మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు సరుకులు తెచ్చుకుంటాం, కానీ ఈ విశేషమైన రోజున గల్లులుప్పు ప్యాకెట్ని కానీ లేదా మంచి పసుపు ప్యాకెట్ని కానీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత వాటి వంటల్లో వాడటం మొదలు పెడితే ఆ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం, పసుపు మంగళకరమైన వస్తువు. ఈ రెండు ఈ పర్వదినాన ఇంటికి రావటం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు మీ ఇంటికి వచ్చినట్లే లెక్క. కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ను లేదా పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం మర్చిపోకండి. కేవలం 10-20 రూపాయలతో పోయేది, కానీ వచ్చే ఫలితం మాత్రం కోట్లల్లో వస్తుంది. డబ్బులు లేక ఇబ్బంది పడేవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఈ చిన్న పని చేసి చూడండి. మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మీకే తెలుస్తుంది. ఇక విషయంలోనికి వస్తే ముక్కోటి ఏకాదశి రోజున దీపారాధన చేయటం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. దీపం అంటేనే పరబ్రహ్మ స్వరూపం. చీకటిని అంటే అజ్ఞానాన్ని, దరిద్రాన్ని పోగొట్టి వెలుగుని అంటే జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేది దీపం. ఏకాదశి రోజున వెలిగించే దీపం మన పాపాలన్నిటినీ భస్మం చేస్తుంది. ముఖ్యంగా జాతకరీత్యా ఎవరికైతే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే రాహుకేతువుల వల్ల పనులు ఆగిపోతూ ఉంటాయో వారికి ఈ దీపారాధన ఒక రామబాణంలా పనిచేస్తుంది.
ఇక అప్పుల బాధలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారికి ఈ పరిహారం కల్పవృక్షం లాంటిది. ఈ రోజున మీరు ఏ ఆకు మీద దీపం వెలిగించాలి అంటే అది మరేదో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రావి ఆకు. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. వృక్షానాం అశ్వత్థం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. అంటే చెట్లల్లో నేను రావి చెట్టును అని ఆయన అర్థం. రావి చెట్టు మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రభాగంలో శివుడు కొలువై ఉంటారు. అందుకే ఈ రావి ఆకు మీద దీపం పెట్టడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా శనిదేవుడు రావి చెట్టు కింద తపస్సు చేస్తాడని, రావి చెట్టును పూజించే వారికి శని బాధలు ఉండవని శాస్త్రం చెప్తోంది. రాహుకేతు దోషాలు ఉన్నవారు కూడా రావి ఆకు మీద దీపం పెడితే ఆ గ్రహ గతి మారి మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. కనుక ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తర్వాత సూర్యోదయానికి ముందే లేదా సాయంత్రం గోధూలి వేళల్లో ఈ దీపారాధన చేయటం చాలా మంచిది. ముందుగా మీరు ఒక రావి ఆకును తీసుకురావాలి. ఆకు ఎక్కడా చిరిగి ఉండకూడదు, రంధ్రాలు ఉండకూడదు. తాజాగా ఉన్న రావి ఆకును తెచ్చుకుని దానిని శుభ్రమైన పసుపు నీటితో కడగాలి. పసుపు నీటితో కడగటం వల్ల ఆకు మీద ఉన్న దోషాలు పోయి అది అత్యంత పవిత్రంగా మారుతుంది. ఇలా సిద్ధం చేసుకున్న రావి ఆకును పూజగదిలో నేల మీద చిన్న ముగ్గు వేసి దానిపై ఉంచాలి. ఆ రావి ఆకుపై కొద్దిగా గంధము, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ ఆకుపైన ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. మట్టి ప్రమిద లేకపోతే పిండి దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్రమిదలో ఆవు నెయ్యి పోయటం అత్యంత శ్రేష్టం. ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు నువ్వుల నూనెను వాడవచ్చు. ఈ నూనెలో 2 దూది వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వేయాలి. దీనిని ఏకవత్తి అంటారు. ఈ దీపాన్ని మీ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ, విష్ణుమూర్తి లేదా శ్రీకృష్ణుడు లేదా రాముడి ఫోటో ముందు కానీ ఉంచాలి. దీపం వెలిగించేటప్పుడు ఓం నమో నారాయణాయ లేదా జై శ్రీమన్నారాయణ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ కష్టాలను, మీ ఆర్థిక ఇబ్బందులను స్వామివారికి చెప్పుకోవాలి. స్వామి, నా జాతకంలో ఉన్న శని దోషాలు, రాహుకేతు దోషాలు తొలగించి నన్ను ఈ అప్పుల ఊబి నుండి గట్టెక్కించు, నాకు సుఖశాంతులు ప్రసాదించు అని వేడుకోవాలి. ఇలా రావి ఆకు మీద వెలిగించిన దీపం నుండి వచ్చే వెలుగు ఆ రావి ఆకులోని దైవిక శక్తులను గ్రహించి మీ ఇల్లంతా వ్యాపింపజేస్తుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రావి ఆకుపై దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఇలాంటి పర్వదినాల్లో రావి చెట్టుపై నివసిస్తుందని పురాణ వచనం. కటిక పేదరికంలో ఉన్నవారు కూడా ఈ దీపాన్ని భక్తితో వెలిగిస్తే వారి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గి సంపద వృద్ధి చెందుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఈ రావి ఆకు దీపారాధన చేయటం వల్ల వైకుంఠంలోని దేవతలందరి ఆశీస్సులు మీకు అందుతాయి. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయాలి. దైవ కార్యంలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. నమ్మకంతో చేసే చిన్న పని కూడా కొండంత ఫలితాలను ఇస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ అద్భుతమైన అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. ఏకాదశి తిథి ఉన్నంతసేపు ఈ దీపం వెలుగుతూ ఉండేలాగా చూసుకుంటే ఇంకా మంచిది. కనీసం సాయంత్రం వేళల్లోనైనా ఈ దీపాన్ని వెలిగించి మీ జీవితంలో వెలుగులు నింపుకోండి. ఈ ఒక్కరోజు చేసే ఈ చిన్న పని మీ తలరాతను మార్చేస్తుంది. రాహుకేతువుల వల్ల పెళ్లి కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, సంతాన సమస్యలు ఉన్నా వాటన్నిటికీ ఈ రావి ఆకు దీపం ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కాబట్టి ఈ నెల 30వ తేదీన వచ్చే ముక్కోటి ఏకాదశిని వృధా చేయకుండా భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్ముని సేవలో తరించండి. సకల దేవతల ఆశీస్సులతో మీరు కోటీశ్వరులు అవుతారు. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి.